యాండి మీరు లలిత దగ్గరికి వెళ్ళండి. ఏం మాట్లాడుతున్నావే? వాడా ఇంటికి వెళ్ళవేంటి? అదేంటత్తయ్య అలా అంటారు? లేకపోతే భర్త అనే గౌరవం లేకుండా ఎలా పడితే అలా మాట్లాడేసింది. పౌరుషం ఉన్న ఏ మగాడైనా మళ్ళీ ఆ గడప తొక్కుతాడా? పౌరుషాలకి పంతాలకి పోవడానికి లలిత ఏం పరాయిది కాదు కదన్నయ్య. కాదే, వీడు కూడా దాన్ని పరాయిదానిలా చూసింది లేదు కదా. ఇద్దరినీ ఒకేలాగా అనుకున్నాడు, ఇద్దరినీ సమానంగానే చూసుకుంటూ వచ్చాడు. సరే, తనకి చెప్పకుండా తన ఇంటిని తాకట్టు పెట్టడం తప్పే. అంత మాత్రాన అదలాగేనా మాట్లాడేది? ఎందుకు చేశాడే? వీడేమైనా జల్సాలు చేయడం కోసం తాకట్టు పెట్టాడా? విష్ణుతో హోటల్ పెట్టించాలనే కదా. కొడుకు కోసం చూసుకొని కూతుర్ని పట్టించుకోవడం మానేశాడా? కొడుకు కోసం అంత ఖర్చు పెట్టాడు కాబట్టి కూతురు చదువుకి ఖర్చు పెట్టలేను, దాని చదువు ఆపేయని ఏమైనా చెప్పాడా? అదేమైనా ఆలోచించిందా? అది కదత్తయ్య, లలితేవి ఆయన్ని బాధ పెట్టాలని అనలేదు. తన బాధని ఎలా చెప్పుకోవాలో తెలియకలా మాట్లాడింది. తన బాధని చెప్పుకోవడం తెలీదు, కాని నా కొడుకుని బాధ పెట్టడం మాత్రం తెలిసిందే. ఇలా మాట్లాడితే వాడు బాధపడతాడని తెలియకుండానే మాట్లాడిందా? యాండి కోపాలు అందరికీ ఉంటాయి, కాని ఇంటి పెద్దగా పరిస్థితుల్ని చక్కబెట్టాల్సింది మీరే. ఇప్పటికే మనం అందరం ఒకవైపున్నాం, వాళ్ళని మాత్రం వేరు చేసి చూస్తున్నాము, ఒంటరి వాళ్ళని చేస్తున్నాము అని ఫీల్ అవుతోంది. ప్రతిరోజు ఒక పూట ఇక్కడుండి ఒక పూట అక్కడుండే మీరు ఈరోజు పూర్తిగా వెళ్లడం మానేస్తే తను అనుకున్నది నిజం చేసినట్టే అవుతుంది కదా. మీరు వెళ్లి తనతో మాట్లాడితేనే ఈ పరిస్థితులు చక్కబడతాయండి. నా మాట వినండి. లేదన్నపూర్ణ, నేనెప్పుడు మీ ఇద్దరిని ఒకేలాగా చూశాను. కాని నా మనసులో తనకి స్థానమే లేనట్టు, తనంటే నాకు ప్రేమే లేనట్టు మాట్లాడింది. నేనైతే వెళ్ళనన్నపూర్ణ. అయితే నేనే వెళ్తాను. అత్తయ్య? అవును బాలు, లలిత ఇంటిని తాకట్టు పెట్టడానికి ఒక రకంగా నేను కారకురాల్ని. ఎంత ఖర్చైనా సరే నా కొడుకుతో వాడనుకున్న బిజినెస్ పెట్టించాలి అన్నాను. ఆ మాటే తప్పైపోయింది. అదే ఇంతవరకు తీసుకొచ్చింది. ఆయన వెళ్తే బావుండేది. నువ్వెంత చెప్తున్నా బావ వెళ్ళనా ఉంటున్నాడంటే లలితమ్మ మాటలకే బావ మనసు ఎంత బాధపడిందో ఓసారి ఆలోచించలేమ్మా. నాకు తెలిసి నువ్వెళ్ళడం కూడా కరెక్ట్ కాదమ్మా. వదిలేస్తేనే ఎవరికైనా మనం ఏం తప్పులు చేస్తున్నామో అర్థమవుతుంది. ఆయన బాధనే కాదనయ్యా, లలిత బాధని కూడా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత నాకుంది. నేనైతే వెళ్తాను. ఏంటే బయటకొచ్చావు?
ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి మొహం తిప్పుకుంటున్నావు? ఇంటికొచ్చిన వాళ్ళతో ఇలాగేనా ప్రవర్తించేది? ఎందుకొచ్చావంట? నీ ప్రాబ్లం ఏంటో తెలుసుకుందామని. తెలియని వాళ్ళైతే తెలుసుకోవాలి అని అనుకోవచ్చు, కానీ అన్నీ తెలిసినా ఇంకేం తెలుసుకుందామని. నాకన్నీ తెలుసు, కానీ నీకేం తెలుసు? తెలియజెప్పడానికే ఇప్పుడొచ్చింది. చేసిందంతా చేసి ఇప్పుడు ఏం చెప్తే ఏం ప్రయోజనం? ఇదిగో, నీకు తెలిసిన దాన్ని బట్టే ఏదేదో ఊహించుకోవడం, ఎవరిని అంటున్నావో కూడా ఆలోచించుకోకుండా చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో అని కనీస జ్ఞానం కూడా లేకుండా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేసేయడం, అదే నీకున్న అలవాటు. లలిత, ఇది తప్పు అని చెప్పడానికి నేనొచ్చాను. తప్ప? నేనడగడం తప్ప? అయితే ఆయన చేసిందేంటి? నాతో చెప్పకుండా నన్ను మోసం చేసి నీ కొడుకు కోసం నా ఇంటిని తాకట్టు పెట్టడం తప్పు కాదా? తప్పే, అదంతా తప్పే. ఆయన చేసింది ముమ్మటికి తప్పే. కానీ ఇప్పటి వరకు ఆయన జీవితంలో చేసిన ఒకే ఒక్క తప్పిది. ఆయనతో నేను మాట్లాడడం మానేస్తే, నువ్వే అన్నావు కదా, భార్యాభర్తల మధ్య ఏవో గొడవలొస్తాయి, ఒకవేళ ఆయనే చిన్న తప్పు చేసుండొచ్చు, అంతమాత్రానికే మాట్లాడపోవడం కరెక్ట్ కాదు అని. నేనాయనతో మాట్లాడటం ఎందుకు మానేశాను, ఆ కారణం నీకు తెలుసా? నీతో చెప్పకుండా నీ ఇంటిని తాకట్టు పెట్టారని. మా ఇద్దరి మధ్య ఎప్పుడు చిన్న మాటొచ్చినా, ఆయన కోపమొచ్చినా, నా కోపమొచ్చినా గట్టిగా 1 గంట కన్నా ఎక్కువసేపు ఆయనతో మాట్లాడకుండా ఉండను. అలాంటిది మొదటిసారి నీకోసం అని చెప్పి 4 రోజులుగా ఆయనతో మాట్లాడడం మానేశాను తెలుసా?